పూర్వకాలంలో రామాపురం అనే గ్రామం పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఉండేది. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. తను చాలా కష్టపడి పొలం పనులు చేసేవాడు. ఆ రైతు దగ్గర నమ్మకమైన పొలం పనులు చేసే ఒక ఎద్దు కూడా ఉండేది. ప్రతిరోజు ఆ ఎద్దు పొలంలో చాలా కష్టపడి పనిచేసేది. ఒకరోజు ఎద్దు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, ఈరోజు నేను చాలా అలసిపోయాను, ఒళ్ళంతా పులిసిపోయినట్లు మొత్తం నొప్పిగా ఉంది, రేపు కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, మన యజమానిని అడిగి రేపు కొంచెం పనిని తగ్గించుకొని రెస్ట్ తీసుకుంటాను అని తనలో తాను మాట్లాడుకుంటుంది. అప్పుడే అక్కడికి ఒక పిల్లి వచ్చింది. ఆ పిల్లితో ఆ ఎద్దు తన మనసులో మాటను ఎంతో నమ్మకంతో చెబుతుంది. కానీ ఆ మాటలు తన మనసులో దాచుకోకుండా అక్కడ ఉన్న కుక్క దగ్గరకు వెళ్ళి, ఆ ఎద్దుకు ఈ రైతు దగ్గర ఉండడం అస్సలు నచ్చట్లేదంట. ఆ రైతు ఎద్దును చాలా కఠినంగా చూస్తున్నాడంట. తిండి కూడా సరిగ్గా ఇవ్వట్లేదంట. వేరే దగ్గరకు వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుందని పిల్లి కుక్కకు ఎద్దు గురించి అబద్ధం చెప్తుంది. ఆ మాట విన్న కుక్క కంగారుగా మేక దగ్గరికి వెళ్ళి, ఆ రైతు ఎద్దుకి సరిగ్గా మేత పెట్టడం లేదంట, అందుకే ఆ ఎద్దు వేరే రైతు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది మరియు చాలా కఠినంగా చూస్తున్నాడంట అని చెబుతుంది. ఆ మాట విన్న మేక కుందేలు దగ్గరకు వెళ్ళి, రైతు ఎక్కువ పని ఇస్తున్నాడంట, సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదంట, మోసం చేసి పారిపోవాలని చూస్తుంది అని ఇంకా ఎక్కువగా మసాలా కలిపి చెప్తుంది. చివరికి ఆ పుకారు రైతు చెవిన పడుతుంది. నేను ఎంతో ప్రేమగా చూసుకునే ఎద్దు నన్ను మోసం చేసి పారిపోవాలని చూస్తుందా అని కోపంతో ఆవేశంలో రగిలిపోయి నిజానిజాలు తెలుసుకోకుండా అదే రాత్రి ఆ ఎద్దును కఠినంగా శిక్షిస్తాడు. కర్రతో గట్టిగా కొట్టి ఆ ఎద్దు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. పాపం ఆ ఎద్దు ఒకరోజు విశ్రాంతిని మాత్రమే కోరుకుంది తప్ప ఆ రైతుని వదిలిపెట్టాలని కాదు. కానీ ఆ ఎద్దు పిల్లితో పంచుకున్న ఒక చిన్న మాట పుకారుగా మారి ఎద్దు జీవితాన్ని నాశనం చేసింది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఏం చెప్తుందంటే, మన మనసులో మాటను అందరితో చెప్పుకోకూడదు. మనం ఒక్కటి అనుకుంటే లోకం దానికి ఇంకో రకంగా అర్థం చేసుకుని ఎక్కువ మసాలా కలిపి చెబుతుంది. సో మంచైనా చెడైనా రహస్యాలు బాధలు మనకు చాలా నమ్మకమైన వ్యక్తితో పంచుకోవాలి, లేదంటే మనం సైలెంట్గా ఉండడం మంచిది. Thank you friends. If you like this video, please do subscribe my channel.